కోసం మీరు పొటాషియం బోనస్కి, స్ప్రే చేశారు. చేశాం. బోనస్కి అంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో అది స్ప్రే చేశారు కాయ సైజు రావడం కోసం. ఒక తెగులు మందు వాడారు అంతే. సో తర్వాత ఎక్కడే కానీ మీరు స్ప్రేలు చేసింది లేదు. లేదు సార్. సో దాదాపుగా పంట చేతికి వచ్చే టైంలో మనకు వేరుశనగకి ఎక్కువగా టిక్క ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంది. ఆకంతా పండు వారిపోయి మచ్చ ఎక్కువగా వచ్చి నల్లబడిపోతుంది. కానీ ఆల్మోస్ట్ పంట దశకు వచ్చినా సరే ఎక్కడే కానీ ఆకులకు మచ్చ అనేది లేకుండా ఉండడము, చాలా క్వాలిటీగా ఆకులు కూడా ఇప్పటికి కూడా అంటే ఇది ఇంక 2 వారాల్లో పెరిగే దశలో ఉన్నా సరే ఎక్కడే కానీ ఇందులో మచ్చ అనేది లేదు. టిక్క ఆకుమచ్చ మామూలుగా వేరుశనగను చాలా దెబ్బతీస్తుంది. అటువంటి టిక్క ఆకుమచ్చ తెగులు కూడా కంట్రోల్ అయిందంటే కారణం ఈయన గత 3 సంవత్సరాల నుంచి ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు కలిసి ఉన్నటువంటి సేంద్రియ ఎరువులు వాడడము, రసాయనిక ఎరువులు తగ్గించుకోవడము పూర్తిగా. అలా చేయడం వల్ల తన భూమిలో ఈ వ్యాధిని కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాలని నిరోధించడం వల్ల తనకి ఇటువంటి నాణ్యంగా ఉండే దిగుబడులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా లక్ష్మీరెడ్డి లాంటి రైతును ఆదర్శంగా తీసుకొని తన నేలను బాగుపరుచుకుంటూ అన్ని రకాల పంటల్లో కూడా అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేయాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదట మనము ఈ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వీటి మీద మనకు నమ్మకం కలగాలి. అవి వాడితే ఫలితం ఎలా ఉంటుందనే తెలియాలి. ఏదో ఒక్కసారి వాడేసి లేదా ఒక బస్తా వేసేసో ఒక సంవత్సరం ఒక పంటకు వాడో మనం వదిలేయకూడదు. తను వీటి మీద నమ్మకంతో 3 సంవత్సరాల నుంచి ఇవే వాడడం వల్ల తనకు ఇప్పుడు ఫలితాలు మంచిగా వస్తున్నాయి. తను వరి వేసినా కూడా ఇందులో 50 బస్తాల పైన పండుతుంది. తర్వాత వేరుశనగ వేస్తే 60 బస్తాల పైన వస్తుంది. అంటే ఏ పంట వేసినా సరే మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు కలిగి ఉన్నటువంటి సేంద్రియ ఎరువులు వాడడం వలన మన నేల పూర్తిగా మారిపోయి అందులో తెగులుకి కారకమైనటువంటి అన్ని రకాల బీజాలు నశించిపోయి ఎటువంటి తెగుళ్ళు పంటకు దరిచేరవు. దీనివలన మనకు ఏ పంట అయినా సరే మనకు నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు వస్తాయి. కాబట్టి ఇది గమనించి ప్రతి రైతు సోదరుడు కూడా నేను అన్నపూర్ణ అగ్రిస్పేస్లో చెప్పినట్లు 500 కేజీల పశువుల ఎరువు తీసుకొని అందులో జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వీటిని వృద్ధి చేసుకొని ముందు ఒకసారి దుక్కిలో వేసి తర్వాత కూడా సేంద్రియ ఎరువులనే ఎక్కువగా ఉపయోగించి అవసరమైతే తప్ప రసాయనిక ఎరువులని వాడకుండా మనం పంట పండిస్తే ఏ పంటలో అయినా మనం మంచి దిగుబడులు సాధించవచ్చు, మంచి లాభాలు కూడా పొందవచ్చు. దానికి ఉదాహరణ మనకు ఈ పెద్దముడియం గ్రామ రైతు లక్ష్మీరెడ్డి. తను యువ రైతు అయినా అంటే వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేస్తాడు. తను కొత్త పరిజ్ఞానాన్ని నమ్ముకుంటాడు. అందులో ఏవి శాస్త్రీయంగా వెళ్తే పంటలు దిగుబడులు వస్తాయి అని ఒక ఆసక్తితో తను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అదే ప్రకారము అన్నపూర్ణ అగ్రిస్పేస్ని అనుసరించి తను ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నాడు. కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఇది తెలుసుకొని అన్నపూర్ణ అగ్రిస్పేస్లో ఉండే సమాచారాన్ని గ్రహించి అందరూ దీన్ని ఫాలో అయిపోయి ప్రతి ఒక్క రైతు తన నేలను బంగారంగా మార్చుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. మీకు ఈ రకంగా పండించి ఈ వేరుశనగ విత్తనానికి బాగా పనికొస్తుంది. ఎందువల్ల అంటే ఆరోగ్యకరంగా పెంచిన ఏ పంట దిగుబడి అయినా సరే మళ్ళీ పునరుత్పత్తికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మనకు మొలక శాతం ఎక్కువగా ఉంటుంది, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా ఇవి విత్తనానికి అనుకూలమైనటువంటి. మీకు స్క్రీన్ మీద లక్ష్మీరెడ్డి యొక్క నంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్